ఈరోజు మనం అసెంబ్లీలో ఉన్నాం. ఈరోజు ఫస్ట్ డే గవర్నర్ గారి ప్రసంగం ఉంది. మరి ఈరోజు ఎంతోమంది విద్యార్థులు అసెంబ్లీకి అయితే వచ్చారు. ఫస్ట్ బ్యాచ్ వీళ్ళు ఈరోజు. మరి వీళ్ళతో ఒకసారి మాట్లాడదాం. వీళ్ళ ఫీలింగ్ ఎలా ఉంది, ఇప్పుడే ఫస్ట్ టైం చూశారు కదా కాబట్టి. అలాగే వీళ్ళలో కొంతమంది మాక్ అసెంబ్లీ జరిగినప్పుడు కొంతమంది స్పీకర్గా, కొంతమంది ఎమ్మెల్యేలుగా అలా చేశారు. ఇందులో ఈ అమ్మాయి లాస్ట్ టైం మాక్ అసెంబ్లీలో స్పీకర్గా చేసింది. ఫస్ట్ ఈమెతో మాట్లాడదాం. హాయ్. హాయ్ మేడం. నీ పేరు? నా పేరు ఆనంది నవ్య మేడం. ఆనంది నవ్య. ఏ క్లాస్? 9th క్లాస్ మేడం. 9th క్లాస్. లాస్ట్ టైం నువ్వు స్పీకర్గా చేసావు కదా, ఇప్పుడు డైరెక్ట్ స్పీకర్ గారిని చూసావు, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది మేడం. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా థ్యాంక్ యూ చెప్పాలనిపిస్తుంది మేడం. చెప్పండి. చెప్పండి. థ్యాంక్ యూ సో అంటే స్పీకర్ గారికి మేము ధన్యవాదాలు తెలపాలనుకుంటున్నాం మేడం. ఓకే. అంటే నువ్వు మాక్ అసెంబ్లీ జరిగినప్పుడు స్పీకర్గా చేసావు కదా, ఇప్పుడు డైరెక్ట్గా స్పీకర్ గారిని చూసావు, ఆయన మాట్లాడడం విన్నావు. అంటే నీకు ఇంకా ఎలా చేయాలని నీకు ఎలా అర్థమైంది, ఏమనిపించింది? ఇంకొంచెం డిగ్నిటీగా, మర్యాదగా, రెస్పెక్ట్గా చేస్తే బాగుంటుంది అనిపించింది మేడం. హాయ్. నీ పేరు? సుహాస్ని మేడం. సుహాస్ని. నీకెలా అనిపించింది? ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం మేడం. నాకు చాలా బాగా అనిపించింది మేడం అది చూస్తుంటే. ఓకే. మీది ఏ కాలేజ్, ఏ స్కూల్? ఎంఎస్ఎన్ జెడ్పిహెచ్ఎస్ మాక్టూర్ మేడం. ఓకే. ఎక్కడి నుంచి వచ్చారు? మాక్టూర్ నుంచి వచ్చాం మేడం. ఏ క్లాస్ నువ్వు? 9th క్లాస్ మేడం. ఓకే. నీ పేరు? ఆనందకుమారి మేడం. ఆనందకుమారి. నీకు ఎలా అనిపించింది? చాలా ఎక్సైటింగ్గా, హ్యాపీగా అనిపించింది. ఓకే. ఇప్పుడు చూసావు కదా, అంటే నువ్వు గతంలో మాక్ అసెంబ్లీలో కూడా పార్టిసిపేట్ చేసావా? చేశాను. చేసింది ఏంటి? ఆర్థిక శాఖ మంత్రి. ఆర్థిక శాఖ మంత్రి. ఇప్పుడు వచ్చారు చూసావా? ఓకే. నువ్వు? పాలపర్తి సుమలత మేడం. నీ పేరు పాలపర్తి సుమలత. అవును మేడం. నువ్వు లాస్ట్ టైం మాక్ అసెంబ్లీ? లేదు మేడం, చేయలేదు మేడం, ఫస్ట్ టైం మేడం. ఇప్పుడు అసెంబ్లీని చూసావు కదా first? చూశాను మేడం, చాలా ఆనందంగా అనిపించింది మేడం. మా స్కూల్ తరఫున సార్కి ధన్యవాదాలు తెలుపుతున్నాను మేడం. ఓకే. నీ పేరు? పవిత్ర. పవిత్ర. నీకెలా అనిపించింది? చాలా హ్యాపీగా ఉంది. ఓకే. మా స్కూల్ తరఫున స్పీకర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఓకే. గవర్నర్ గారి ప్రసంగం చూశారు కదా, మీకు ఏమనిపించింది? ఎవరైనా చెప్తారా? బాగా అనిపించింది మేడం. నువ్వు పార్టిసిపేట్ చేస్తావా? లేదు మేడం, ఇప్పుడు నేను రాలేదు. ఓకే. ఇంకెవరైనా ఉన్నారా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు? హరిణి. ముందుకు రండి. ఈ అమ్మాయి కూడా లాస్ట్ టైం మాక్ అసెంబ్లీలో పార్టిసిపేట్. నీ పేరేంటి? తిరుపతి హరిణి మేడం. ఓకే. నువ్వేం చేసావు లాస్ట్ టైం? ఫైనాన్స్ మినిస్టర్ మీద కౌంటర్. ఫైనాన్స్ మినిస్టర్ మీద కౌంటర్. ఏంటి గుర్తుందా? అంటే గుర్తులేదు మేడం, కొంచెం. ఇప్పుడు డైరెక్ట్గా ఇప్పుడు అసెంబ్లీని చూసావు కదా, స్పీకర్ గారు ఉన్నారు లోపల, గవర్నర్ గారు ఉన్నారు, సీఎం గారు ఉన్నారు, ఎంతోమంది ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు. ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా ఉంది మేడం. అంటే నేను ఇక్కడ దాకా కూడా చూస్తాను అనుకోలేదు, బట్ చూశాను. థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను మేడం సార్కి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇంకా ఎవరైనా ఉన్నారా మాట్లాడేవాళ్ళు? రండి రండి. ఓకే. దా. హాయ్. నీ పేరు? నా పేరు మాధురి. మాధురి. ఓకే. నువ్వు లాస్ట్ టైం మాక్ అసెంబ్లీలో చేశాను. ఏం చేసావు? ఐటీ రంగంపై కౌంటర్. ఐటీ రంగంపై కౌంటర్. గుర్తుందా? ఏం కౌంటర్ వేసావు? కౌంటర్ వేస్తే బాగా పర్వాలేదు, ఏం కాదు. నాకు గుర్తులేదు. గుర్తులేదా? ఓకే. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? లోపల గవర్నర్ గారు ఉన్నారు, స్పీకర్ గారు ఉన్నారు, సీఎం గారు ఉన్నారు, ఎమ్మెల్యేస్ ఉన్నారు, వీళ్ళందరినీ ఒకేసారి చూడు, ఎలా అనిపిస్తుంది? నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను అనుకున్న విధంగానే ఉన్నాయి. మేము ఎలా చేసామో అంటే మొత్తం ఇంకా అలానే ఉన్నవి. ఇంత అవకాశం ఇచ్చినందుకు సార్కి ధన్యవాదాలు చెప్పుకుంటున్నా. మీ సార్ ఏరి? ఒకసారి మీ సార్ని కూడా పిలుద్దాం. సార్ హాయ్ అండి. మీ పేరండి? శ్రీనివాస్ మేడం. నమస్తే సార్. అంటే ఇంతమంది పిల్లల్ని, స్కూల్ పిల్లల్ని చక్కగా తీసుకువచ్చి ఇలా పార్టిసిపేట్ చేయించడం అనేది చాలా నిజంగా వాళ్ళందరికీ మంచి ఎక్స్పీరియన్స్. అంటే వీళ్ళందరినీ ఇలా తీసుకురావడానికి మీరు ఎలాంటి శ్రమ, కష్టం ఉంది మీకు? అంటే ముందు శ్రమ కంటే ముందు చూడాలన్న ఆత్రంతో వాళ్ళకు కూడా ఎక్కువగా ఉంది మ్యామ్. అలాగే మేము మాక్ అసెంబ్లీ కూడా కండక్ట్ చేసాం లాస్ట్ మా స్కూల్లో కూడా. పిల్లలు కూడా బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. వాళ్ళు అలాగే చూడాలన్న ఎగ్జైట్మెంట్ తోటి మేము అలాగే ఫస్ట్ స్పీకర్ గారు ఎప్పుడైతే పిల్లలకు కూడా అవకాశం ఇస్తాము, ప్రభుత్వం తరపున చూడొచ్చు అని అనగానే మా పీడీ సారు మేము ముందు ఫస్ట్ అప్లై చేయడం జరిగింది. అలాగే ఫస్ట్ బ్యాచ్ మాదే అవ్వడం ఇంకా సంతోషంగా ఉంది. అలాగే ఈ అవకాశం ఇచ్చినందుకు ముందే ముఖ్యంగా స్పీకర్ గారికి, అలాగే సీఎం గారికి, అలాగే మన ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినటువంటి నారా లోకేష్ గారికి, అందరికీ కూడా మా పాఠశాల తరపున అందరికీ కూడా
ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. అందులో ఫస్ట్ బ్యాచ్ మాదే అవ్వటం ఇంకా చాలా ఆనందంగా ఉంది మాకు. అలాగే చూడడం, అందరినీ ఒకేసారి చూడడం, అలాగే గవర్నర్ గారి ప్రసంగాన్ని కూడా మేము ప్రత్యేకంగా చూడడం. జనరల్గా అయితే మనకి కామన్ పీపుల్గా ఉండే వాళ్ళకి అవకాశం దొరకదు. చాలా విఐపి పాస్ తీసుకొని చాలా శ్రమించి మనం చూడాల్సిన అవకాశం ఉంటుంది. కానీ ఎటువంటి అవకాశం లేకుండా చిన్నగా ఒక ప్రపోజల్ మా పాఠశాల నుంచి మా విద్యార్థులు చూడాలి అనుకుంటున్నారనగా ప్రపోజల్ ఇచ్చినందుకు ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. అలాగే మా అందరికీ అసలు కలలో కూడా ఊహించినటువంటి పిల్లలు ఇలా అసెంబ్లీకి రావడం, ఇలా అసలు అసెంబ్లీ ఉంటుంది, అందరూ కూడా ఎలా ఉంటుంది అని చెప్పడానికి మరి ప్రత్యేకంగా వాళ్ళందరూ చూడడానికి ఎగ్జైట్మెంట్ అయినందుకు మరొక్కసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెబుతాం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. ఓకే, ఇట్రా. నీ పేరు? జైనబ్ మేడం. జైనబ్. ఎంతసేపు ఉన్నారు లోపల? 1 అవర్ ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది మేడం. పార్టిసిపేట్ చేసావా గతంలో మాక్ అసెంబ్లీకి? లేదు మేడం. ఇప్పుడు ఫస్ట్ టైం చూడడం కదా? అవును మేడం. అంటే వాళ్ళందరూ లాస్ట్ టైము చూసి వచ్చిన తర్వాత మీరు ఇప్పుడు వాళ్ళు మాక్ అసెంబ్లీ చేశారు కొంతమంది, మీరు ఇదే ఫస్ట్ టైం చూడడం, నీకు ఎలా అనిపించింది? అంటే లాస్ట్ టైం మిస్ అయ్యానని ఏమైనా ఫీలింగ్ అనిపించిందా? అవును మేడం, చాలా ఫీలింగ్ వచ్చింది మేడం. ఇప్పుడు చూస్తుంటే నాకు చాలా బాగా అనిపిస్తుంది మేడం, చాలా హ్యాపీగా ఉంది. ఓకే, ఎస్, థ్యాంక్ యూ. అంటే ఇంతమంది పిల్లలకి ఒక మంచి గొప్ప అవకాశం కల్పించారని చెప్పుకోవాలి. అసెంబ్లీలో సమావేశాలు ఎలా జరుగుతాయి ఏంటి అనే విషయాలు ఇప్పటి నుంచి వాళ్ళకి తెలియాలనే ఒక ఉద్దేశంతో ఇంతమంది పిల్లల్ని, అంటే ఎవ్రీ 45 మినిట్స్కి బ్యాచెస్ మారుతాయని చెప్పారు. సో వీళ్ళు ఫస్ట్ బ్యాచ్ అనమాట. 30 మెంబర్స్ని అలౌ చేస్తున్నారు బ్యాచ్కి, స్కూల్స్ అండ్ కాలేజెస్ కలిపి. ఇప్పుడు మనం వీళ్ళతో మాట్లాడడం, వీళ్ళంతా కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎస్, కెమెరామ్యాన్ సాయితో సుష్మా, వైకే న్యూస్.